హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పన్నీర్ ఆటా ఫ్రాంకీ ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక క్యాప్సికమ్, నేను గ్రీన్ అండ్ ఎల్లో 2 క్యాప్సికమ్లు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక టమాటోని కూడా పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి కొంచెం మగ్గేలా ఉడికించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని చివరగా 1 టీ స్పూన్ బటర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే గోధుమ పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి. మామూలుగా చపాతీలు మనం మడతలు వేసి ఒత్తుకుంటాం కదా, ఫ్రాంకీలకు మాత్రం మడతలు వేయకుండా పల్చగా ఒత్తుకోవాలండి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి. ఇలా అన్ని చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పై ఒక పెనం వేసుకొని చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలి. మీ ఇష్టం అండి, ఆయిల్తో కానీ బటర్తో కానీ గీతో కానీ మీరు దేంతోనైనా కూడా వీటిని కాల్చుకోవచ్చు. బయట దొరకవైతే మైదా పిండితో తయారు చేస్తారు కదండి, మనం ఇంట్లో అయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి. ఇలా చపాతీలన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై టమాటో కెచప్ కానీ పిజ్జా సాస్ కానీ ఏదైనా కూడా మీకు నచ్చింది రాసుకోవచ్చు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ కర్రీని కూడా అంతా ఇట్లా చపాతీల్లో మధ్యలో పెట్టుకోవాలి. ఇట్లా వెనుక భాగము కొంచెం ఫోల్డ్ చేసి ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అంతే, మనకు ఫ్రాంకీస్ రెడీ అయిపోయినాయి. అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఎంతో టేస్టీ ఫ్రాంకీలు ఇలా బయట కొనుక్కోకుండా ఊరికే మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఊరికే బయట కొనుక్కుంటే హెల్త్కు మంచిది కాదు కదండి. అందుకే మనం ఇంట్లో కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు.